నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు టీఆర్టీ ఫలితాల తర్వాత మాత్రమే మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఈరోజు మనకు ఈనాడు పేపర్లో అయితే రావడం జరిగింది. సో చాలా మంది ఏంటంటే టీఆర్టీ ఎగ్జామ్ అయిపోయింది కదా, మళ్ళీ టెట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పి చాలా మంది అడిగారు. సో ఈ యొక్క ఫలితాల తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందంట. సో దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే పూర్తిగా పరిశీలిద్దాం. ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ ఫలితాలు వెలువడిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించనున్నారు. గత ఏడాది జూలై 23న టెట్ని జరిపారు. నిబంధనల ప్రకారం ఏడాదికి కనీసం ఒకసారి సరే టెట్ నిర్వహించాలి. సర్కారు పాఠశాలలో 8792 ఉపాధ్యాయ నియామకానికి టీఎస్పీఎస్సీ గత ఫిబ్రవరి, మార్చి మాసాల్లో టీఆర్టీ నిర్వహించింది. ఇంకా ఫలితాలు వెల్లడవలేదు. టీఆర్టీ నిబంధనలపై వివిధ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టులో 105 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై తీర్పు వెలువడితేనే మనకు ఫలితాలు అయితే వెలువరిస్తారు. ఫలితాల్లోపు మళ్లీ టెట్ నిర్వహిస్తే గందరగోళం ఏర్పడుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ టీఆర్టీ ఫలితాలు వెల్లడిలో జాప్యం జరిగితే అప్పటి వరకు టెట్ జరపరా అన్న దానిపై మనకు అధికారులు అయితే స్పష్టత అయితే లేదు. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టీఆర్టీ ఫలితాలు అయితే ఇంకా మనకు రిలీజ్ అవ్వలేదు. సో లాస్ట్ వీక్లో మనకు 2-3 డేస్ తర్వాత మనకు రిజల్ట్స్ ఇస్తారని చెప్పి ఒక ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే వారు ఇంకా ఫలితాలు అయితే రిలీజ్ చేయలేదు. సో హైకోర్టులో దాదాపు మనకు 105 వ్యాజ్యాలు అయితే మనకు దాఖలయ్యాయి కదా. సో వీటన్నిటిని క్లియర్ చేస్తేనే మనకు ఈ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారంట. సో వాటిలోపు మనకు ఈ యొక్క తెలంగాణ టీఆర్టీ ఫలితాలు అయితే మనకు ఇంకా రిలీజ్ చేయాలంట. సో ఈ యొక్క హైకోర్టులో ఏవైతే 105 వ్యాజ్యాలు ఉన్నాయో సో వీటిపై మనకు క్లియరెన్స్ అయితే రావాల్సి ఉంది. సో తర్వాత మనకు ఫలితాల లోపు కనుక మరలా కానీ టెట్ కనుక కండక్ట్ చేసినట్లయితే సో మరలా చాలామంది ఈ యొక్క కన్ఫ్యూజన్లోకి గురవుతారు. సో అందువల్ల మనకు ఈ యొక్క టెట్ ప్రకటన అయితే ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని చెప్పి పాఠశాల విద్యాశాఖ అధికారి అయితే మనకు తెలపడం అయితే జరిగింది. ఒకవేళ కనుక టీఆర్టీ ఫలితాలు వెల్లడిలో జాప్యం జరిగితే అప్పటి వరకు టెట్ జరపాలని చెప్పి కూడా అడుగుతున్నారు. ఒకవేళ కనుక టీఆర్టీ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి తెలియకపోతే అప్పటి వరకు కూడా ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి కూడా చాలా మంది అయితే క్వశ్చన్ అయితే వేస్తున్నారు. సో వీటి గురించి మనకు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. సో కానీ ఈ యొక్క టీఆర్టీ ఫలితాలు అయితే వీలైనంత త్వరగా వస్తే బాగుంటుంది. సో అంతేకాకుండా చాలా మంది నిరుద్యోగులు మరలా టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు త్వరగా రావాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.